శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సందేశం. మీరు సందేశం అన్నారు, నాకు భయం వేస్తుంది. మీకు చిన్నపాటి 10 సెకండ్లు మాట్లాడకపోతే మీరు ఎంత గోల చేస్తారో నాకు అర్థమవుతుంది. ముందుగా ఇక్కడికి చేసిన మా ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, మహిళలకి, యువతకి, యువకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, జన సైనికులకి, జనసేన వీర మహిళలకి, తెలుగు మహిళకి, తెలుగు యువతకి, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు విజయం ఇచ్చిన, ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లులకి, యువతకి, మహిళలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో, విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే 2,08,000 కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు. అంత గొప్ప విజయం ఇచ్చారు. కేవలం నన్ను గెలిపించడం అంటే అది మన గెలుపు, నా గెలుపు కాదు, మన గెలుపు కాదు, రాష్ట్రం గెలుపు. ఇది తెలుగు ప్రజల గెలుపు, ఆంధ్ర ఆత్మగౌరవం. ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది. సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం, ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ వరకే పరిమితం చేశాం. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది. అందువల్ల అందరూ డాంపెన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు. కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుందాం. కుదిరితే ఈ దసరా బాగా చేద్దాం. అంటే నేనేమనుకున్నానంటే 200 మంది 10 కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం. పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా, అంటే సంకల్పం ఎలాంటిదంటే, నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు ఎండుకుపోయి అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో 15 సంవత్సరాలుగా ఒక బలమైన, ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్డమ్ని వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు, నా అన్నదమ్ముల కోసం 1.5 దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం. కానీ దెబ్బలు తగిలినాయి, ఇబ్బంది పడ్డా. ఆ ఇబ్బందికి మీ గెలుపు నా గాయాలకి మందేశారు మీరు. మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ
శ్రీ శశిభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం.